పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ సహా ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇరాన్కు ఇజ్రాయెల్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్దాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్లోనే ఉంటారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై తమ వద్ద సమాచారం లేదని తెలిపారు. ఆయన ఎక్కడున్నారన్న దానిపై మా వద్ద ప్రస్తుతం సమాచారం లేదని, కానీ మా దేశానికి ముప్పుగా పరిణమించిన వారిని వెంబడించడం మాత్రం ఆపమని తేల్చి చెప్పారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు మా నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. వారిని తరిమి అంతం చేస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎక్కడ అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేకపోయినా మా టార్గెట్ మాత్రం మిస్ కాదని తెలిపారు. మరోవైపు దాడుల్లో గాయపడిన ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది. ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధం అని, ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ ప్రజల మధ్య ఉంటారని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మానీ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న లారిజానీ మృతిని ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ దాడి జరిగినప్పుడు ఆయన కుమార్తె ఇంటి వద్ద ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో ఆయనతో పాటు కుమారుడు, సహాయకులు ప్రాణాలు కోల్పోయారని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. కాగా ఇటీవల మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి లారిజానీ కుడిభుజంగా వ్యవహరించారు. దేశ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమం తదితర వ్యవహారాల్లో లారిజానీ కీలక పాత్ర పోషించారు. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది కల్చరల్ రెవల్యూషన్లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. అలీ ఖమేనీ మరణానంతరం లారిజానీని ఇరాన్లో శక్తివంతమైన నేతగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు గోలం రెజా సోలేమానీ నేతృత్వంలోని బసీజు దళాలు ఇరాన్లో ప్రజా నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రస్తుతం వారి మరణం ఇరాన్కు గట్టి ఎదురుదెబ్బేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.